पाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। ఇన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః। నిన్న 43వ అభ్యాసంలో కొన్ని వాక్యాలు చెప్పుకున్నాము। తర్వాత 44వ అభ్యాసంలో మొదలు పెట్టాము। దాంట్లో మనకు నియమాలు నడుస్తున్నాయి। అందులో నియమం 151 మొదలు పెట్టాము। దాంట్లో 1వ పాయింట్ 2వ పాయింట్ చెప్పుకున్నాము। ఇప్పుడు ఈరోజు 3వ పాయింట్ కింద రాసుకోండి। 3వ పాయింట్ రాసుకోండి। అభ్యాసం 44లో 3వ పాయింట్ రాసుకోండి। 151 నియమానికి 3వ పాయింట్ కింద। అస్తు ఆతో నుపసర్గే కహ। ఆతో నుపసర్గే 4వ పాయింట్ అండి। 4th పాయింట్। 4th పాయింట్ కాదు మహోదయ 3వ పాయింటే చెప్పాలండి। 3వ పాయింట్ రాసుకోండి। ఆతో నుపసర్గే కహ। ఆతో నుపసర్గే కహ। ఆతో ఓ పక్కన అవగ్రచీనం పెట్టుకుని ఆతో నుపసర్గే కహ। ఆతో నుపసర్గే కహ। ఆతో నుపసర్గే కహ। దాని పక్కనే కామ పెట్టి సుపిస్థః, 2 సూత్రాలు ఉన్నాయి దీంట్లో। సుపిస్థః 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 బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి। ఆతో నుపసర్గే కహ ఇది ఒక సూత్రము, సుపిస్థః అనేది ఒక సూత్రము। ఓకే, బ్రాకెట్ పెట్టుకుని దీని మీనింగ్ రాసుకోండి ఏమంటుంది అనేది। ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దము ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దము ఉన్నప్పుడు కూడా, ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దము ఉన్నప్పుడు కూడా ఆకారాంత ధాతువులతో కా ప్రత్యయం వస్తుంది। ఆకారాంత ధాతువులతో కా ప్రత్యయం వస్తుంది। ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దం ఉన్నప్పుడు కూడా ఆకారాంత ధాతువులతో కా ప్రత్యయం వస్తుంది। ఆకారాంత ధాతువులతో కా ప్రత్యయం వస్తుంది। అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పైన ఏం చెప్పాడు, ఓన్లీ కా ప్రత్యయం వచ్చింది ఓన్లీ జ్ఞాధాతుకు మాత్రమే వస్తుంది చెప్పాడు। 1వ పాయింట్ లో ఓన్లీ జ్ఞాధాతుకు మాత్రమే కా ప్రత్యయం వస్తుంది। ఓన్లీ దీర్ఘ ఆకారం ఉంది దాంట్లో, కానీ ఓ జ్ఞాధాతుకు మాత్రమే చెప్పాడు। కానీ ఆతశ్చోపసర్గే వచ్చి చెప్పింది
ఏంటి ఒక జ్ఞాధాతుకే కాదు, దీర్ఘ ఆకారం ఉన్నటువంటి ధాతులు అన్నిటితో కూడా మనం కాపరిత్యం తెచ్చుకోవచ్చు. లేకపోతే ఏంటంటే దానికంటే ముందు ఆ ధాతులకు ముందు ఉపసర్గం ఉండాలని చెప్పాడు. ఉపసర్గం ఉంటేనా దీర్ఘ ఆకారం కలిగినటువంటి ఏ ధాతుతైనా కూడా నువ్వు కాపరిత్యం తెచ్చుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు, ఒకవేళ ఉపసర్గం లేదనుకోండి, దీర్ఘ ఆకారం ఉంది కానీ ఉపసర్గం లేకుండా ఏదైనా శబ్దం కూడా ఉన్నప్పుడు కూడా నువ్వు కాపరిత్యం తెచ్చుకోవచ్చు. ఉపసర్గం కావాల్సిన అవసరం లేదు. ఉపసర్గ స్థానంలో ఒక శబ్దం వచ్చినా కూడా అప్పుడు కూడా కాపరిత్యం వస్తుంది అని ఇక్కడ వేద సూత్రం ప్రకారం చెప్పాడు. అస్తు ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దం వచ్చినప్పుడు కూడా ఆకారాంత ధాతువులతోటి కాపరిత్యం వస్తుంది. ఇది అండి మనకు. ఓకే, ఇంకా ఆ దీర్ఘ ఆకారానికి కూడా లోపం అవుతుంది. ఇంకా ధాతువులో ఉన్నటువంటి ఆ దీర్ఘ ఆకారానికి కూడా లోపం అవుతుంది. ఇంకా ధాతువులో ఉన్నటువంటి ఆ దీర్ఘ ఆకారానికి కూడా లోపం అవుతుంది. దీర్ఘ లోపం అవుతుంది. సరే, ఆ ధాతులు ఎలా ఉంటే చూద్దాం. శబ్దం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఉపసర్గం కాకుండా శబ్దం ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. సుఖ ప్లస్ దా ధాతు ఏంటండి? సుఖ ప్లస్ దా ధాతు. ఇక్కడ చూడండి, దా ధాతుకు ముందు దా ధాతు దీర్ఘ ఆకారం కలిగినటువంటి ధాతు. కానీ పై సూత్రం ప్రకారంగా దా ధాతునకు ముందు ఉపసర్గం ఉంటే కాపరిత్యం వస్తుందని చెప్పాడు. ఇక దా ధాతునకు ముందు ఉపసర్గం లేదు, ఏముంది? శబ్దం ఉంది. సుఖ అని ఒక శబ్దం. అందుకే చెప్పాడు, శబ్దం ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దం వచ్చినప్పుడు కూడా ఏమొచ్చింది? దా ధాతుకు ముందు సుఖ అనే శబ్దం వచ్చింది. కాబట్టి అలాంటి సుఖ శబ్దం వచ్చినప్పుడు కూడా దా ధాతు దీర్ఘ ఆకారం కలిగినటువంటి దా ధాతు చేత కాపరిత్యం తెచ్చుకోవచ్చు. ఓకే, అందుకే సుఖ ప్లస్ దా ధాతు ఇజ్ ఈక్వల్ టు దానికి ఏమొస్తుంది? సుఖదహ. సుఖదహ. సుఖం దదాతి ఇది సుఖదహ, అంటే సుఖాన్ని ఇచ్చేదాన్ని సుఖద అంటాం, సుఖదహ అంటాం. సుఖం దదాతి ఇది సుఖదహ. ఇక దదాతి దా ధాతుకు కాపరిత్యం తీసుకొస్తాము. కా తీసుకొచ్చిన తర్వాత కాకు అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. మళ్ళా ఆ మిగిలిన తర్వాత ఆ దీర్ఘ ఆకారం లోపం కూడా అవుతుంది. దాలో ఉండే ఆకారానికి లోపం అయిపోయింది అనుకోండి, హలంత మిగులుతుంది. పక్కన కా ప్రత్యయం యొక్క ఆకారము ఈ దాల కలిపితే సుఖద్, విసర్గం పెట్టిన సుఖదహ. దా హలంతంలో పక్కన ఉన్న ఆకారం కలిస్తే దా పూర్తిగా అయిపోతుంది. విసర్గం పెట్టుకుంటేనే సుఖదహ అలా రూపం వస్తుంది, సుఖదహ. ఓకే, మహోదయ రాయించండి మహోదయ. ఇది సుఖ ప్లస్ దా ధాతు దానికి రూపం వస్తుంది సుఖదహ. ఇది సుఖదహ. సుఖదహ ఎలా వచ్చిందంటే రాసుకోండి, సుఖ ప్లస్ దా ధాతు పక్కన క. సుఖ ప్లస్ దా ప్లస్ క. సుఖ ప్లస్ దా ప్లస్ క. నెక్స్ట్ సుఖ ప్లస్ దా ప్లస్ ఆ. కాకి అనుబంధంలో పోయేస్తే మిగులుతుంది, ఆనే కదా మిగిలేది. సుఖ ప్లస్ దా ప్లస్ ఆ. మళ్ళీ కింద ఆ కాలం అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. తర్వాత దా ధాతులో ఉండే ఆకారం లోపిస్తుంది. అందుకే రాసుకున్నాయి. సో కింద సుఖ ప్లస్ ద ప్లస్ ఆ. సుఖ ప్లస్ దకారంలో ఆకారం లోపించినప్పుడు దు మిగులుతుంది, దా హలంత మిగులుతుంది కదా. సుఖ ప్లస్ ద ప్లస్ ఆ. ద ప్లస్ ఆ. ద అనేది దకార హలంతం కంటే పక్కన ఆ కలుపుండి కింద రాయండి సుఖ ద. సుఖ ప్లస్ ద అయిపోయింది. విసర్గం పెట్టుకున్నాం అనుకోండి సుఖదహ. సుఖ ప్లస్ ద కింద విసర్గం కలుపుకుంటే సుఖదహ. అలాగా అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ విసర్గ రావడానికి సుప్రత్యయమేనా? సుప్రత్యయం వల్లే సుప్రత్యయం వల్ల వస్తుంది. అక్కడ చెప్పుకుంటాం కదా, అదే ప్రక్రియ ప్రకారం సు తెచ్చుకుంటాం. ధన్యవాదాలు మహోదయ. అకార లోపానికి అండి, అకార లోపానికి మామూలుగా ఇదేనండి. ఏ సూత్రం అండి? దానికి వేరే సూత్రాలు ఉన్నాయి. దాలో అకారం పోవడానికి వేరే సూత్రం ఉంది. అది ఎందుకు కొంచెం లోతు అవుతుంది, మనం అక్కడే చెప్పుకున్నాం. ఇక్కడ వీళ్ళకి అందరికీ అవసరం లేదు కదా. నెక్స్ట్ దుఃఖ ప్లస్ దా ధాతు. దుఃఖ ప్లస్ దా ధాతుకు ఏమొస్తుంది? దుఃఖదహ. ఇక దుఃఖ శబ్దం వచ్చింది. దుఃఖ ప్లస్ దా ధాతుకి దుఃఖదహ. దుఃఖ ప్లస్ దా ధాతుకి దుఃఖదహ. దుఃఖదహ. దుఃఖ ప్లస్ దా ధాతుకి దుఃఖదహ. నెక్స్ట్ త్రా ధాతు అండి.
త్రాధాతుకి ఆతపత్రం, ఆతపత్రం, ఆతప అనే శబ్దం అండి. పక్కన త్రాధాతుకి త్రం అయిపోయింది. ఆతపత్రం, త్రాధాతుకి ఆతపత్రం అంటే ఆతపత్ర, ఆతప అనేది ముందుంటేనా త్రాధాతు తోటి ఆతపత్రం అయిపోయిందట. ఆతప ప్లస్ త్రాధాతు ఈజ్ ఈక్వల్ టు ఆతపత్రం అంటే గొడుగు. నెక్స్ట్ గో శబ్దం ముందుంటే గో ప్లస్ త్రా ఈజ్ ఈక్వల్ టు గోత్రం. గో ప్లస్ త్రా ఈజ్ ఈక్వల్ టు గోత్రం. గోత్రం తెలుసు కదా, కాశ్యప గోత్రం, భరద్వాజ గోత్రం, అట్లా గోత్రాలు. నెక్స్ట్ పుత్ర, పుత్ర పుం శబ్దం ముందుంటే త్రాధాతు తోటి పుత్ర శబ్దం అవుతుంది. పున్నామ నరకం, పున్నామ నరకం అయితే పుత్ర. పుత్రుడు నరకం రక్షిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. పుత్ర ఏంటండి? పున్నామ నరక పున్నామ నరక పుత్ర. ధన్యవాదాలు. నమస్తే. మహోదయ ఎలా రాసుకోండి మహోదయ? పుం ప్లస్ ధాతు, ధాతు మహోదయ. అస్తు మహోదయ. త్రాకి పుం ప్లస్ త్రా ఈజ్ ఈక్వల్ టు పుత్ర. పుం ప్లస్ త్రా ఈజ్ ఈక్వల్ టు పుత్ర. కంప్లీట్ చేస్తున్నానా? నెక్స్ట్ వచ్చేసి పాదాతుకి ద్వీప. పాదాతు అండి, పాదాతు. రాసుకోవాలి మహోదయ. పాప్లస్త్రా అట్లా. పాదాతుకి ద్వీప, ద్వీప ఉప్పటి అయితే పాదాతు ద్వీప అవుతుందండి. పాదాతుకి ద్వీప. నెక్స్ట్ గో ప్లస్ పాదాతు ఈజ్ ఈక్వల్ టు గోప. గో ప్లస్ పాదాతుకి గోప. నెక్స్ట్ మహీ ప్లస్ పాదాతుకి మహీప. మహీ ప్లస్ పాదాతుకి మహీప. నెక్స్ట్ పాద ప్లస్ పాదాతు ఈజ్ ఈక్వల్ టు పాదప. పా ప్లస్ దాదాతు ఈజ్ ఈక్వల్ టు పాద. పాద ప్లస్ పాదాతు, పాద ప్లస్ పాదాతు ఈజ్ ఈక్వల్ టు పాదప. సో అన్నిటికీ శబ్దాలు చూపిస్తున్నాడు. ద్విపహలో ద్వి ప్లస్ పా ఈజ్ ఈక్వల్ టు ద్విపహ. ద్వి ప్లస్ పా ఈజ్ ఈక్వల్ టు ద్విపహ. ఓకే. స్థాధాతు అండి. స్థాధాతుకి సం ప్లస్ స్థాధాతు ఈజ్ ఈక్వల్ టు సమస్త. 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 మహాప్రాణం అండి. థ అనేది అల్ప ప్రాణం అండి. మహాప్రాణం అండి, మహాప్రాణం. సం ప్లస్ స్థా ఈజ్ ఈక్వల్ టు సమస్త. నెక్స్ట్ స్థాధాతు ఈజ్ ఈక్వల్ ద్విష్ట. ద్వి ప్లస్ స్థాధాతు ఈజ్ ఈక్వల్ టు ద్విష్ట వస్తుంది. మళ్ళా ద్విష్ట. ద్వి ప్లస్ స్థాధాతు ఈజ్ ఈక్వల్ టు ద్విష్ట. నెక్స్ట్ ఆసనస్థ. ఆసన ప్లస్ స్థాధాతు ఈజ్ ఈక్వల్ టు ఆసనస్థ. ఆసనంలో స్థితమైంది, ఆసనంలో ఉన్నది, అలా ఆసనస్థ. నెక్స్ట్ వృక్ష ప్లస్ స్థాధాతు ఈజ్ ఈక్వల్ టు వృక్షస్థ. వృక్షంలో స్థితమైన దాన్ని వృక్షస్థ అంటాం. వృక్షంలో ఉన్నదాన్ని వృక్షస్థ. ఆసనస్థ, వృక్షస్థ. ఓకే, ఇవన్నీ శబ్దాలండి మనకు. అంటే దాదాతునకు ముందు ఉపసర్గం కాకుండా శబ్దం ఉన్నప్పుడు కూడా కా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఆ కా ప్రత్యయం సంబంధించి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయని మనకి ఇక్కడ చూపించాడు. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. ఇక 3 పాయింట్లు అయిపోయాయి. ఇప్పుడు నియమం 152 వచ్చేసింది. నియమం 152.
నియమం 152. రాసుకోండి. ఈషద్దుహు సూత్రం రాసుకోండి. ఈషద్దుహు సుషుహు. ఈషద్దుహు సుషు. సుషు. ఇది సూత్రం చాలా పెద్దగా ఉందండి. మనకు ఊరికి సంకేతించాడు ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా ఈ నియమం పనిచేస్తుంది అని చెప్పి. ఈషద్దుహు సుషు. ఈషద్దుహు సుషు. రాసుకోండి. ఈషత్ ప్లస్ ఈషత్ కామా ఈషత్ కామా ఆ సూత్రం బ్రాకెట్ పెట్టుకోండి. ఈషద్దుహు సూసు అని పెట్టి బ్రాకెట్ రాసుకోండి. ఈషత్ కామా ఈషత్ కామా దుహు కామా దుహు కామా యా యా కామా ఇక్కడ క్షమతోని యా అంటే లేదా అని అర్థంలో. ఈషత్ కామా దు కామా లేదా సు. దుహు లేదా సు అని అర్థం. దుహు లేదా సు కామా రాసుకోండి. దుహు లేదా సు కామా ఈషత్ దుహు లేదా సుహు ఈ శబ్దాలు ధాతువునకు ముందు ఉంటే, ఈ శబ్దాలు ఒకవేళ 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 ఏ శబ్దాలు ఈషత్ దుహు లేదా సు ఈ మూడు శబ్దాలు అన్నమాట. ఈ శబ్దాలు ఒకవేళ ధాతులకు ముందు ఉంటే అక్కడ ఖల్ ప్రత్యయం వస్తుంది. ధాతు ముందు ఉంటే వస్తుంది, పైన కా ప్రత్యయం వస్తుంది చెప్పి ఖల్ ప్రత్యయం అంటాడు. మనకు పైన వ్యాకరణ చెప్పినదా కా ప్రత్యయం వస్తుంది, ఖల్ ప్రత్యయం వస్తుంది. ఖల్ ప్రత్యయానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉంటుంది. ఒకవేళ ఈషత్ గాని దుహు గాని సు గాని ఉంటే ధాతులకు ముందు అప్పుడు ఖల్ ప్రత్యయం వస్తుంది. ఖల్ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం అనేది ఖల్ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయము కఠినము లేదా సరళార్థంలో ఉంటుంది. ఈ ప్రత్యయం అనేది కఠినము లేదా సరళార్థంలో ఉంటుంది. ఈ ప్రత్యయము కఠినము లేదా సరళ అర్థంలో ఉంటుంది. ఈ ప్రత్యయము కఠినము లేదా సరళ అర్థంలో ఉంటుంది. ఈ ప్రత్యయ అర్థం తెలుస్తుంట కఠినము లేదా సరళ అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది. కఠినము లేదా సరళ అర్థంలో ఉంటుంది. ఓకే అండి, రాసుకోండి. ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం అవుతుంది. అక్కడ పైన గుణం రాలేదు కా ప్రత్యయం. ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కూడా అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కూడా అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉంటాయో. ఇంకా ఒకటి చెప్పాలండి, దాంట్లో యాడ్ చేసుకోండి. ఈ ధాతునకు ఈ ప్రత్యయం వచ్చిన ధాతున గుణం కూడా అవుతుంది. ఇంకా ఖల్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఖల్ ప్రత్యయానికి కూడా అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఖల్ చేసే కా ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మిగిలింది ఆ మిగిలింది. ఇక్కడ ఖల్ ప్రత్యయానికి కూడా అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఎవరైనా ఉన్నారా వ్యాకరణం వాళ్ళు? ఖల్ ప్రత్యయానికి అనుబంధం లోపం ఎలా అవుతుంది చెప్తారా? చెప్తా మహోదయ. లషత్ పద్ధతితేమో లకారం ఖకారం పోతుంది, హలంత్యంతో లకారం పోతుంది, తస్సులోపహాత రెండు పోతుంది.
ఇది కల్ అండి. కల్ లకానికి ఇలా వెళ్ళిపోతుంది. లసక్కొద్ది హలంత్యం హలంత్యం మహోదయ. లసక్కొద్ది ఎందుకు రాదు? లా ఉంది కదా. ఆహా, ముందు అంటే ప్రథమంలో ఉంటేనే అది లషత్కోత దితే వస్తుంది మహోదయ. ఇది లసక్కొద్ది ఏమంటుంది? ఆదిలో ఉంటేనే వస్తుంది అనుబంధంలో. ఏముండాలి ఆదిలో? ఇత్సంగ మహోదయ. లా షా కబద్గం. వెరీ గుడ్. లా షా కవర్. లా గాని షా గాని కవర్గం కానీ ఏదో ఒకటి ఉండాలి. అది ఎక్కడ ప్రత్యయానికి ఆదిలోనే ఉండాలి. మనకు కవర్గ అక్షరం వచ్చింది కదా, అందుకే ఆ సూత్రం ఇత్తని పేరు పెడుతుంది. హలంత్యానికి అంతిమ లకానికి హలంత్యంతో ఇత్తని పేరు పెట్టుకుంటాం. దానికి తస్లోప అదస్లోప చేసుకుంటే ఆ మిగులుతుంది. వెరీ గుడ్. కలి ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈషత్ ప్లస్ క్రూ ధాతు. ఈషత్ ప్లస్ క్రూ. క్రూ ధాతునకి ఏమొచ్చింది? ఈషత్ శబ్దం చెప్పాను కదా. ఈషత్ గాని దూహు గాని సు గాని ముందు అనుకోండి, ధాతునకు ముందు, అప్పుడు కలిపత్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇది నియమం అన్నమాట. ఈషత్ శబ్దం కనిపించినా, దూహు శబ్దం కనిపించినా, సు శబ్దం ఎక్కడ ధాతునకు ముందు కనిపించింది అనుకో, అప్పుడు ఈ సూత్రం ప్రకారం కల్ ప్రత్యయమే వస్తుంది. ఓకే, ఈషత్ ప్లస్ క్రూ ధాతుకి అది రూపం కల్పత్యం తెచ్చుకుంటేనా ఈషత్ కరహ అవుతుంది. రాయండి, ఈషత్ కరహ. ఈషత్ కరహ. ఈషత్ కర. ఈషత్ ప్లస్ క్రూ ధాతుకి ఈషత్ కరహ. నెక్స్ట్ అండి, దుహు ప్లస్ క్రూ ధాతుకి దుష్కరహ. కరహ ఎలా క్రూ ధాతు అండి. క్రూ ధాతు పక్కన కల్ తీసుకొచ్చాం. క్రూ ప్లస్ కళ్ళు. క్రూ ప్లస్ కళ్ళు. కల్ కనుమతిలో పోయి ఆ మిగులుతుంది. క్రూ ప్లస్ ఆ. ఏం చెప్పాను? ధాతు గుణం కూడా అవుతుంది చెప్పాను. అప్పుడు క్రూకి గుణం చేసుకుంటే ఏమవుతుంది? కర్ర అయిపోతుంది. కర్ర. రకాల హలంతం రేపం. పక్కన కల్పత్యం యొక్క ఆ మిగిలింది. రకాలం కలిపితే కర. విసర్గం పెట్టుకుంటే కరహ. అలా చూసుకోవాలి. మహోదయ రాసుకుంటాను మహోదయ. రాసుకోండి. ఈషత్ ప్లస్ క్రూ ధాతుకి ఈషత్ కరహ. ఈషత్ ప్లస్ క్రూ ప్లస్ ఖల్. కింద ఈషత్ ప్లస్ క్రూ ప్లస్ ఖల్. ఈషత్ ప్లస్ క్రూ ప్లస్ ఆ. ఈషత్ ప్లస్ క్రూ ప్లస్ ఆ వస్తుంది కింద. అంటే కల్ కనుమతి చూస్తే ఆ మిగిలింది. ఇప్పుడు మళ్ళా ధాతును గుణం చేసుకుందాం. ఈషత్ ప్లస్ కర్ ప్లస్ ఆ. ఈషత్ ప్లస్ కర్. క్రూకి కర్ అయిపోయింది గుణం చేస్తే. కర్ ప్లస్ ఆ. కర్ రేపం హలంతం అండి. ఈషత్ ప్లస్ కర్ ప్లస్ ఆ. రకాల హలంతం కదా, పక్కన ఆ ఉంది. అప్పుడు ఈషత్ కర కలిపితే రకాల హలంతంలో ఆ కలిపితే ఈషత్ కర అవుతుంది. ఈషత్ కర పక్కన విసర్గం పెట్టుకుంటే ఈషత్ కరహ. ఈషత్ కరహ. అలాగే అన్ని తీసుకోవాలి. నెక్స్ట్ దుహు ప్లస్ క్రూ ధాతుకి దుష్కరహ అంటే కఠినం. దుష్కరహ. నెక్స్ట్ సు ప్లస్ క్రూ ధాతుకి సుకరహ. సు ప్లస్ క్రూ ధాతుకి సుకరహ. నెక్స్ట్ దుహు ప్లస్ దుర్ ప్లస్ లబ్ ధాతుకి దుర్లభ. దుర్ ప్లస్ లబ్ ధాతుకి దుర్లభ. అన్నిటికీ కల్పత్యం వస్తుంది. కలిపి కల్పత్యం ఇంకా ఆ మిగులుతుంది కదా, అది కలిపి ధాతులో కలిసిపోతుంది. దుర్ ప్లస్ లబ్ ధాతుకి దుర్లభ. నెక్స్ట్ సు ప్లస్ లబ్ ధాతుకి సులభ. సు ప్లస్ లబ్ ధాతుకి సులభ. నెక్స్ట్ దుర్ ప్లస్ గమ్ ధాతుకి దుర్గమ. దుర్గమ స్థలం కఠినమైన స్థలం అంటుంటాం. అలాగా చెప్పిన కఠినం లేదా సరళార్థంలో వస్తుందని చెప్పి. ఓకే, దుర్ ప్లస్ గమ్ ధాతుకి దుర్గమ. నెక్స్ట్ సు ప్లస్ గమ్ ధాతుకి సుగమ. సు ప్లస్ గమ్ ధాతుకి సుగమ. సుగమంగా అయిపోతుంది, సరళంగా అయిపోతుంది అనే అర్థంలో. సు ప్లస్ గమ్ ధాతుకి సుగమ. నెక్స్ట్ దుర్ ప్లస్ జీ ధాతుకి దుర్జయ. దుర్ ప్లస్ జీ ధాతుకి దుర్జయ. దుర్ ప్లస్ జీ ధాతుకి దుర్జయ అంటే కఠినంగా జయించబడినది. దుర్జయం అంటే కఠినంగా జయించబడినది. నెక్స్ట్ సు ప్లస్ జీ ధాతుకి సుజయ.
సులభంగా జయించబడినది. సుజయ, సు ప్లస్ జీ ధాతుకి సుజయ. నెక్స్ట్ దుహ్ ప్లస్ సహ ధాతుకి దుస్సహ. దుహ్ ప్లస్ సహ ధాతుకి దుస్సహ. దుహ్ ప్లస్ సహ ధాతుకి దుస్సహ. నెక్స్ట్ సు ప్లస్ సహ ధాతుకి సుసహ. 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 ఈ రకంగా నియమం 152లో ఈషత్ గాని దుహు గాని సు గాని ధాతులకు ముందు వచ్చినప్పుడు కలిపెత్తాను వస్తుంది. ఆ కలిపెత్తే వచ్చినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయో ఇక్కడ చూపించారు మనకు. ఇవన్నీ కఠినము సరళార్థంలో ఉన్నాయి. అన్ని కూడా మనం ఎక్కువగా ప్రసిద్ధంగా వాడేటువంటి శబ్దాలే. దుష్కర, సుకర, దుర్లభ, సులభ, దుర్గమ, సుగమ, దుర్జయ, సుజయ, దుస్సహ, దుస్సాహసం అంటుంటాం. సుసహ బాగా సహించేవాడు. సరళంగా సుసహ అంటే సరళంగా సహించబడినది. దుస్సహ కఠినంగా సహించబడినది. అలాగా ఈ రకంగా అర్థం తీసుకోవాలి. అస్తు. ఈ రకంగా మనకు అభ్యాసం 44లో ఉన్నటువంటి కొన్ని కా ప్రత్యయము కలి ప్రత్యయాన్ని ఉపయోగించి కొన్ని మనకు నియమాలు చెప్పాడు. ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా మారుతాయి అని చెప్పి, ఇప్పుడు ఈ నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది రాసుకుందాం. సంస్కృత వాక్యాలు మీరే రాసుకోవచ్చండి. అభ్యాసం 44లో PDF లో ఉన్నాయి. అందరికీ గ్రూప్ లో కూడా మీకు పంపిస్తారు, రాసుకోండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు రాసుకోండి, నీట్గా రాసుకోండి. అభ్యాసం 44లో తెలుగు వాక్యాలు. మొదటి వాక్యం, ఎల్లప్పుడూ నీ కళ్యాణాన్ని ఇష్టపడు. ఎల్లప్పుడూ నీ కళ్యాణాన్ని ఇష్టపడు. ఎల్లప్పుడూ నీ కళ్యాణమును ఇష్టపడు అంటే మంచిని ఇష్టపడు అన్నమాట. ఎల్లప్పుడూ నీ కళ్యాణమును ఇష్టపడు. ఎల్లప్పుడూ నీ కళ్యాణమును ఇష్టపడు. నెక్స్ట్ వాక్యం అండి, సులభమైన కవచాన్ని ధరించు. సులభమైన కవచాన్ని ధరించు. సులభమైన కవచాన్ని ధరించు. నెక్స్ట్ మూడో వాక్యం, బ్రహ్మ సంసారాన్ని తయారు చేస్తున్నాడు లేదా రచిస్తున్నాడు అని. బ్రహ్మ సంసారాన్ని రచిస్తున్నాడు. బ్రహ్మ సంసారాన్ని రచిస్తున్నాడు. బ్రహ్మ సంసారాన్ని రచిస్తున్నాడు. నీ ఇంటిలో సుఖంగా ఉండు. నెక్స్ట్ వాక్యం, నీ ఇంటిలో సుఖంగా ఉండు. నీ ఇంటిలో సుఖముగా ఉండు. దారిలో ఆడవద్దు. దారిలో ఆడవద్దు. ఇక్కడ ఒక పదం గుర్తుకొచ్చింది. నిన్న వేష్మన్ శబ్దం తర్వాత వేష్మన్ అంటే ఏమిటి, గద అని చెప్పాం కదా. పక్కన సదనం చెప్పాం. సదనం అంటే కూడా గద, కానీ ఇక్కడ మనకు అన్ని నకారాంత శబ్దాలు చూపిస్తున్నారు కాబట్టి సద్మన్ శబ్దం కూడా ఉంది. సద్మన్, సద్మన్. ఓకేనా. ఇక్కడ బై మిస్టేక్ మకారం ముందు ఉండాలి, నకారం తర్వాత ఉండాలి. ఆ మకారంలో వచ్చే హలంతం నకారం రావాల్సింది. అలాగా బై మిస్టేక్ ఉండొచ్చు, లేదా సదనం శబ్దం కూడా ఉంది కాబట్టి అట్లా ఇచ్చాడు. కానీ సద్మన్ శబ్దం కూడా, సద్మన్ అనే కూడా ఇల్లే కాబట్టి సదనం అన్న రాసుకోవచ్చు, సద్మన్ కూడా రాసుకోవచ్చు. సద్మన్ శబ్దం ఉంది కాబట్టి అది కూడా రాసుకోండి. సద్మన్ అంటే ఇల్లు. ఇది కూడా శర్మన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఓకే, అస్తు అండి. సద్మన్ శబ్దం కూడా రాసుకోండి. సద్మన్ అన్న కూడా ఇల్లు, ఇల్లు అని అర్థం వస్తుంది. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి, మార్గంలో ఆడవద్దు. నెక్స్ట్, సజ్జనుల యొక్క మార్గంలో నడువు. సజ్జనుల యొక్క మార్గంలో నడువు. సజ్జనుల యొక్క మార్గంలో నడువు. సజ్జనుల యొక్క మార్గంలో నడువు.
లేదా సజ్జనుల యొక్క మార్గం యందు నడువు. సజ్జనుల యొక్క మార్గం నందు నడువు. ఎలా రాసిన ఒకటి. ఈ రోజు అమావాస్య యొక్క పర్వదినము. ఈరోజు అమావాస్య యొక్క పర్వదినము. అమావాస్య యొక్క పర్వదినము. ఈరోజు అమావాస్య యొక్క పర్వదినము. నెక్స్ట్, సన్యాసి భస్మంలో లీనమవుతున్నాడు. సన్యాసి భస్మం విభూతి బొట్ట రాసుకుంటూ ఉంటారు వాళ్ళు. సన్యాసి భస్మంతో లీనమవుతున్నాడు. ఇలా భస్మంలో లీనమయ్యాడు కాదు, భస్మం లీనమవుతున్నాడు. గట్లకారం భస్మంలో లీనమవుతున్నాడు. నెక్స్ట్ అండి, నీ జన్మ ఎప్పుడయ్యింది? నీ జన్మ ఎప్పుడయ్యింది అంటే ఎప్పుడు పుట్టావని అర్థంలో. నీ జన్మ ఎప్పుడు అయ్యింది? ఎప్పుడు అయింది అన్నప్పుడు భూధాతును ఉపయోగించాలి. భూధాతును. నీ జన్మ ఎప్పుడయ్యింది అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు అని అర్థంలో. నెక్స్ట్ వాక్యం. ఇందాకది రమతి చెప్పచ్చా మహోదయ? ఏంటండి? ఇందాక రమతి. లీనమవుతున్నాడని రమతి చెప్పచ్చు. రమతి కాదు, రమతే. రమ్ ధాతు ఆత్మీయపదం. రమతి. శత్రువు యొక్క నెక్స్ట్ వాక్యం. శత్రువు యొక్క దుష్కరమైనటువంటి బాణం యొక్క గుర్తులు నా శరీరం మీద ఉన్నాయి. శత్రువు యొక్క దుష్కరమైనటువంటి కఠినమైనటువంటి బాణం యొక్క గుర్తులు నా శరీరం మీద ఉన్నాయి. నా శరీరం మీద ఉన్నాయి. నా శరీరం మీద ఉన్నాయి. శత్రువు యొక్క దుష్కరమైన అంటే అసహనీయమైనటువంటి బాణం యొక్క గుర్తులు నా శరీరం మీద ఉన్నాయి. నెక్స్ట్ అండి, సన్యాసి జింక చర్మం మీద కూర్చుంటున్నాడు. సన్యాసి జింక చర్మం మీద కూర్చుంటున్నాడు. జింక చర్మం మీద కూర్చుంటున్నాడు. సన్యాసి జింక చర్మం మీద కూర్చుంటున్నాడు. నెక్స్ట్, నాకు ధర్మంలో నిష్ఠ లేదా నాకు ధర్మంలో శ్రద్ధ ఉంది. నాకు ధర్మం యందు శ్రద్ధ ఉంది లేదా ధర్మంలో శ్రద్ధ ఉంది. ధర్మం యందు శ్రద్ధ ఉంది. దాన్ని నాకు ధర్మం యందు శ్రద్ధ ఉంది. నాకు ధర్మం యందు శ్రద్ధ ఉంది. నాకు ధర్మం యందు శ్రద్ధ ఉంది. నెక్స్ట్ వాక్యం అండి, వసంత ఋతువులో చాలా పుష్పాలు మరియు పండ్లు ఉంటాయి. వసంతంలో లేదా వసంత ఋతువులో, వసంతంలో రాయండి. వసంతంలో అంటే వసంత ఋతువులో తాత్పర్యం. వసంతంలో చాలా పుష్పాలు మరియు పండ్లు ఉంటాయి. చాలా పుష్పాలు మరియు పండ్లు ఉంటాయి. చాలా పుష్పాలు మరియు పండ్లు ఉంటాయి. వసంతులో చాలా పుష్పాలు మరియు పండ్లు ఉంటాయి. నెక్స్ట్ 14వ వాక్యం, సాయంకాలం తిరగడం కోసం
వెళ్తాను, భవిష్యత్ కాలం వెళ్తాను, వెళ్ళలేదు వెళ్తాను అంటున్నాడు. సాయంకాలం తిరగడం కోసం వెళ్తాను, వెళ్ళుతాను. దుర్బలమైన మనిషి యందు దయ చూపు. దుర్బల మనిషి యందు దయ చూపు. దుర్బల మనిషి యందు దయ చూపు, దయ ఉంచు. దుర్బలమైన మనిషి యందు దయ చూపు. నెక్స్ట్, వర్షంలో గొడుగు వర్షం నుండి కాపాడుతుంది. వర్షంలో గొడుగు వర్షము నుండి కాపాడుతుంది. గురుగారు ఒక్కసారి చెప్పరా మళ్ళీ? వర్షంలో గొడుగు వర్షం నుండి కాపాడుతుంది. వర్షంలో గొడుగు అనేది మనకు వర్షం నుండి కాపాడుతుంది కదా. గొడుగు ఉంటే నానకుండా చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. వర్షంలో గొడుగు వర్షం నుండి కాపాడుతుంది. నెక్స్ట్ వాక్యం, విద్వాంసుడు సులభమైన కఠినమైన అన్ని పనులు కూడా చేస్తున్నాడు. విద్వాంసుడు సులభమైన కఠినమైన అన్ని పనులను చేస్తున్నాడు. విద్వాంసుడు సులభమైన కఠినమైన అన్ని పనులను కూడా చేస్తున్నాడు. విద్వాంసుడు సులభమైన కఠినమైన అన్ని పనులను కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి, బుద్ధిమంతులు ప్రియమైన జనులతోటి తిరుగుతున్నారు. బుద్ధిమంతులు ప్రియ జనులతోటి తిరుగుతున్నారు. బుద్ధిమంతులు ప్రియ జనులతోటి తిరుగుతున్నారు. బుద్ధిమంతులు ప్రియ జనులతోటి తిరుగుతున్నారు. బుద్ధిమంతులు ప్రియ జనులతోటి తిరుగుతున్నారు. నెక్స్ట్ అండి, అతడు భ్రమణం చెయ్యాలి. అతడు భ్రమణం చెయ్యాలి. అతడు భ్రమణం చెయ్యాలి. నెక్స్ట్ వాక్యం, నీవు భ్రమణం చేశావు. 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 నెక్స్ట్ వన్, నన్ను భ్రమణం చెయ్యమంటావా? నన్ను భ్రమణం చెయ్యమంటావా? నన్ను భ్రమణం చెయ్యమంటావా? నెక్స్ట్, అతడు శాంతంగా ఉన్నాడు. అతడు శాంతంగా ఉన్నాడు. అతడు శాంతంగా ఉన్నాడు. నెక్స్ట్ వాక్యం, బుద్ధిమంతుడు ఇంద్రియాలను దమనం చేస్తున్నాడు. బుద్ధిమంతుడు నెక్స్ట్ వాక్యం, బుద్ధిమంతుడు ఇంద్రియాలను దమనం చేస్తున్నాడు. ఇంద్రియాలను దమనం చేస్తున్నాడు. దుర్జనుడు అలసిపోతున్నాడు. దుర్జనుడు అలసిపోతున్నాడు.
నేను ప్రసన్నంగా ఉన్నాను. నేను ప్రసన్నంగా ఉన్నాను. నేను ప్రసన్నంగా ఉన్నాను. నేను ప్రసన్నంగా ఉన్నాను. మూర్ఖుడు లోభిస్తున్నాడు. మూర్ఖుడు లోభిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం. మూర్ఖుడు లోభిస్తున్నాడు. ఇవి మనకు 44లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలండి. ఇప్పుడు కింద అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు. దాంట్లో మొదటి వాక్యం సంస్కృతం రాసుకుంటాం. సంస్కృతంలో రాసుకోండి. శర్మాణం, శర్మాణం, వర్మాణం. ఇది శర్మని శబ్ద రూపం నేర్చుకోవాలి, అప్పుడు తెలుస్తాయి మనకు. ఇక శర్మానం ఎక్కడ వచ్చింది, శర్మానం వస్తుందా వర్మానం వస్తుంది అనేది. శర్మానం, వర్మానం ఇవి అశుద్ధం అంట, తప్పంట. కరెక్ట్ చూడండి. నెక్స్ట్ శర్మానం, వర్మానం ఇది మొదటి వాక్యం. రెండో వాక్యం వర్షాయాం ఆతపత్రం, వర్షాయాం ఆతపత్రం, వర్షాయాః త్రాయతే, వర్షాయాః త్రాయతే, వర్షాయాః త్రాయతే. వర్షాయాం ఆతపత్రం అనేది వర్షాయాః త్రాయతే. నెక్స్ట్ ఇంద్రియాణి దామ్యతి, ఇంద్రియాణం దామ్యతి, ఇంద్రియాణం, ఇంద్రియాణం దామ్యతి, ఇంద్రియాణం దామ్యతి, ఇంద్రియాణం దామ్యతి, దామ్యతి, ఇంద్రియాణం దామ్యతి. ఇవి మనకు కొన్ని అశుద్ధ వాక్యాలు అండి. ఇవి ఎలాగనే చూడండి ఒకసారి. ఈ రకంగా మనకు అభ్యాసం 44లో ఉన్నటువంటి శబ్దకోశం కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. రేపు 43లో ఉన్నటువంటి వాక్యాలు, సంస్కృత వాక్య తెలుగు వాక్యాలు పూర్తి చేయండి. రేపు వీటి యొక్క ఆన్సర్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ శర్మని శబ్దము బ్రహ్మధాతు వచ్చింది కదా, ఒకసారి వీటికి అభ్యాసం చేద్దాము. ముందుగా శర్మని శబ్దం యొక్క రూపం ఎలా ఉంటుందనేది ఒకసారి నేను చెప్తాను, చూసుకోండి. మీరు రాసుకొని ఉంటారు, నిన్న గ్రూప్లో పెట్టారనమాట, అయినా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి చూసుకోండి. శర్మని శబ్దం అనేది యొక్క రూపం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాము. ఓకే అండి. ఈ శర్మని శబ్దం అంటే, శర్మ అంటే సుఖం అని చెప్పాను పైన. శర్మన్ అంటే సుఖం. ఇక్కడ దీనికి అన్నంత నపుంసకలింగం ఉంది. శర్మన్లో అన్ను ఉంది. ఏముంది? శర్మన్లో అన్ను ఉంది, అంటే అంతిమంలో చూసుకోవాలి. అంతిమంలో మకారంలో ఆ ఉంది, పక్కన నా ఉంది. ఇక శర్మన్లో టీ భాగం ఉందా? టీ భాగం అంటే ఏమిటి? శర్మన్లో టీ భాగం ఏంటి, ఏమొస్తుంది? శర్మన్ శబ్దం వ్యాకరణ వాళ్ళు చెప్తారు. శర్మన్లో టీ భాగం ఏంటి? మహోదయ శర్మన్ శబ్దంలో టీ భాగం ఏంటి? అన్న మహోదయ, అన్న. అన్న. జగత్తులో అత్. అత్. మధులో మధు. మధులో ఓన్లీ ఊ. వయస్సులో అస్. అతి ఉత్తమం. చాలా సంతోషం అండి, మీరు చాలా సక్రియంగా ఉన్నారు అందరూ. ఒకసారి చెప్తాను చూడ. శర్మని శబ్దం అన్నంత నపుంసకలింగం. ఓకే, దీనికి ప్రథమ విభక్తి ఎలా వస్తుంది? శర్మ, శర్మణి, శర్మాని. మళ్ళీ ద్వితీయ విభక్తి సేమ్ వస్తుంది. శర్మ, శర్మణి అనా దీర్ఘీకారం వస్తుంది. శర్మాని. ఇక్కడ బహువచనంలో హ్రస్వం వస్తుంది. మధ్యలో మా అని దీర్ఘమే, కానీ నీ అనేది దీర్ఘీకారము,
మధ్యం పురుషులో ఇక్కడ హ్రస్వీకారం వస్తుంది. శర్మ శర్మణి శర్మాణి, శర్మ శర్మణి శర్మాణి, శర్మణ అనా వస్తుంది. ఎందుకంటే రేపు సకారం తర్వాత నా ఉంటే అనా అవుతుంది చెప్పాం కదా, అందుకే ఇక్కడ అనా అయిపోయింది. శర్మణ శర్మభ్యాం శర్మభిః, శర్మణ శర్మభ్యాం శర్మభిః, శర్మణే శర్మభ్యాం శర్మభ్యః, శర్మణః శర్మణః శర్మభ్యాం శర్మభ్యః. షష్ఠిలో శర్మణః శర్మణోః శర్మణాం శర్మణాం, శర్మణి శర్మణోః శర్మసు. హే శర్మ లేదా హే శర్మన్, హే శర్మణి, హే శర్మాణి, హే శర్మాణి. ఈ రకంగా అన్నంత నపుంసకలింగం ఉంటుంది. దీనికి సమానంగానే అన్ని చూసుకోవచ్చు, శబ్దాలన్నీ కూడా ఈ రకంగా నడుస్తాయి. ఒక చూడండి, నెక్స్ట్ శబ్దము వేష్మని శబ్దం. వేష్మ అంటే ఇల్లు, వేష్మ అంటే ఇల్లు. వేష్మ వేష్మని వేష్మాని, వేష్మ వేష్మని వేష్మని. ఇక్కడ నాకి అనా వస్తుందండి, నకారానికి అనకారం వస్తుందా? రాదు. ఇక్కడ ఎందుకంటే నకారం లేదు షకారం లేదు. రకారం షకారం తర్వాత నాకి అనా అవుతుంది. ఓకే, కాబట్టి సామాన్య నకారం ఉంటుంది. వేష్మ వేష్మని వేష్మాని, వేష్మ వేష్మని వేష్మాని, వేష్మణ ఇక్కడ సామాన్య నకారం. వేష్మణ వేష్మభ్యాం వేష్మభిః, వేష్మనే వేష్మభ్యాం వేష్మభ్యః, వేష్మభ్యః, వేష్మణః వేష్మభ్యాం వేష్మభ్యః, వేష్మణః వేష్మణోః వేష్మణాం, వేష్మని వేష్మణోః వేష్మసు వేష్మసు. హే వేష్మ, హే హే వేష్మణి, హే వేష్మాని. ఈ రకంగా మనము శర్మని శబ్దానికి సమానంగానే వేష్మన్, వర్మన్, పర్వన్ ఇవన్నీ శబ్దాలు, భస్మన్, జన్మన్ ఇవన్నీ కూడా దీనికి సమానంగా రాసుకోవచ్చు. ఇదే విధంగా రూపాలు నడుస్తాయి. ఇక్కడ మనకు సంక్షిప్త రూపం ఇచ్చాడు పక్కనే, మీరు PDF చూసుకుంటే కనిపిస్తుంది. శర్మ శర్మని శర్మాని, ఇక్కడ పక్కన అహ అని ఆని సంక్షిప్త రూపం. అంటే శర్మని శబ్దానికి ఆ కలిపినప్పుడు ప్రక్రియ పద్ధతి ప్రకారంగా ఆ శర్మ అవుతుంది. ఆ అని ఆని, ఆ అని ఆని, అనా ఆభ్యాం అభిః, అనే ఆభ్యాం అభ్యః, అనః ఆభ్యాం అభ్యః, అనః అనోః అనాం, అని అనోః అసు, ఆ అన్ అని ఆని. ఇవన్నీ సంక్షిప్త రూపాలు. మనము శర్మని శబ్దానికి అంతిమంలో యాడ్ అయ్యేటువంటి సంక్షిప్త రూపాలని, సంక్షిప్త ప్రత్యయాలు, సంక్షిప్త రూపాలని సంక్షిప్త ప్రత్యయాలు అంటాం. అన్నిటికీ ఈ సంక్షిప్త రూపం యాడ్ అవుతుంది. వీరికి శబ్దం మార్చుకోవాలి. ఇక్కడ వేష్మని శబ్దం వచ్చింది, వేష్మ. సద్మని శబ్దం వచ్చింది, పదవని శబ్దం వచ్చింది, భస్మని. అన్ని కూడా ఆ శబ్దానికి ఈ పదాలను సంక్షిప్త రూపాన్ని కలిపితే మనకు శర్మనికి సమానంగా శబ్ద రూపం మనకు వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు బ్రహ్మధాతు చూద్దామండి. బ్రహ్మధాతుకి 10 లకారాలు ఎలా ఉంటాయో. బ్రహ్మధాతుకి 10 లకారాలు ఏం చెప్పాను? బ్రహ్మధాతుకి దివాదిగంలో ఉండే ధాతు ఉంది. దివాదిగంలో ఉండే ధాతు కాబట్టి భ్రమతి కాకుండా బ్రాహ్మ్యతి వస్తుంది. దివాదిగంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. అదాదిగంలో ఉన్నదైతే భ్రమతి వస్తుంది. ఇది దివాదిగంలో ఉంది కాబట్టి బ్రాహ్మ్యతి వస్తుంది. ఓకే, ఒకసారి చూసుకోండి. బ్రాహ్మ్యతి లట్లకారంలో, లట్లక అంటే వర్తమాన కాలం ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. బ్రాహ్మ్యతి, బ్రాహ్మ్యతః, బ్రాహ్మ్యంతి, బ్రాహ్మ్యసి, బ్రాహ్మ్యతః, బ్రాహ్మ్యథ, బ్రాహ్మ్యామి, బ్రాహ్మ్యావహ, బ్రాహ్మ్యామః. దీనికి అర్థం ఎలా కలుపుకోవాలి? సహ బ్రాహ్మ్యతి, అతడు తిరుగుతున్నాడు. తౌ బ్రాహ్మ్యతః, వాళ్ళిద్దరు తిరుగుతున్నారు. తే బ్రాహ్మ్యంతి, వాళ్ళందరూ తిరుగుతున్నారు. త్వం బ్రాహ్మ్యసి, నీవు తిరుగుతున్నావు.
యువాం బ్రాహ్మ్యత మీరిద్దరు తిరుగుతున్నారు. యూయం బ్రాహ్మ్యత మీరందరూ తిరుగుతున్నారు. అహం బ్రాహ్మ్యామి నేను తిరుగుతున్నాను. ఆవాం బ్రాహ్మ్యావహ మేమిద్దరము తిరుగుతున్నాము. వయం బ్రాహ్మ్యామహ మేమందరము తిరుగుతున్నాము. ఓకే, ఇదే రకంగా లట్టుకి లిట్టికి లుట్టికి అన్నిటికీ సహా తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయంను కలుపుకోవాలి. లట్లకంలో తిరుగుతున్నాడు అంటాము, లిట్ లకారంలో అయితే తిరిగాడు అంటాము, అదే లిట్ లకారంలో అయితే తిరుగుతాడు అంటాము, అదే భూతకాలంలో అయితే తిరిగాడు అంటాము, అదే విధిలింగంలో లోట్ లకారంలో అయితే తిరగాలి అంటాము. తిరగాలి. ఓకే, అదే ఆశీర్వచనంలో అయితే తిరగాల్సింది, తిరగవలసింది. అదే భూతకాలంలో తిరిగాడు. ఈ రకంగా మనం ఏ లకారం ఏ అర్థం చెప్తుందని బట్టి మనం ఈ 10 లకారం చూసుకోవాలి. అన్నిటికీ సహతౌతే త్వం యువాం యూయం అహం ఆవం వయం. ఇప్పుడు లట్ లకారం ఏ విధంగా కలిపానో అన్నిటికీ అదే విధంగా కలుపుకోవాలి. అస్తు లట్ తర్వాత లిట్ లకారం వస్తుంది. లిట్ లకారం రూపం ఏంటి? బభ్రామ బభ్రమతు. దీనికి 2 రూపాయలు ఇచ్చాడు. భ్రేమతు, బభ్రము, భ్రేము. నెక్స్ట్ ముందు 1 రూపం చెప్పేస్తాను. బభ్రామ బభ్రమతు బభ్రము, బభ్రమిత బభ్రమతు బభ్రమ, బభ్రామ బభ్రమివ బభ్రమిమ. 2 రూపాయలు వస్తుంది. బభ్రామ భ్రేమతు భ్రేము, భ్రేమిత భ్రేమతు భ్రేమ, బభ్రమ భ్రేమివ భ్రేమివ, భ్రేమివ భ్రేమిమ. ఈ రకంగా ఉంటుంది లిట్లకారం. సహ బభ్రామ అతడు తిరిగాడు. తౌ బభ్రమతు వాళ్ళిద్దరు తిరిగారు. ఈ రకంగా అన్నిటిని కలుపుకోవాలి. త్వం బభ్రమిత నీవు తిరిగావు. అహం బభ్రామ నేను తిరిగాను. ఈ రకంగా చూసుకోవాలి. నెక్స్ట్ లట్ లిట్ తర్వాత లుట్టు లకారం. లట్ తర్వాత లిట్ తర్వాత వస్తుంది 3వ లకారము లుట్టు. ఆకారాది క్రమంలో ఆ ఈ ఉ అది చూసుకోవాలి. లుట్లు ఏమొస్తుందంటే భ్రమిత భ్రమితారౌ భ్రమితారః, భ్రమితాసి భ్రమితాస్థః భ్రమితాస్థ, భ్రమితాస్మి భ్రమితాస్వః భ్రమితాస్మః. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భ్రమిత భ్రమితారౌ భ్రమితారః, భ్రమితాసి భ్రమితాస్థః భ్రమితాస్థ, భ్రమితాస్మి భ్రమితాస్వః భ్రమితాస్మః. ఇది లుట్లకారం అండి. నెక్స్ట్ లుట్టులకారం. అది లుట్టులకారం అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే రేపు ఎల్లుండి జరగబోయేటువంటి భవిష్యత్ కాలం. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి భవిష్యత్ కాలంలో ఇది ఉపయోగిస్తాము. అదే ఈ రోజు జరిగిపోయేటువంటి భవిష్యత్ కాలంలో అయితే లుట్టులకారం ఉపయోగిస్తాం. ఈ రోజు జరిగిపోయేటువంటి భవిష్యత్ కాలాన్ని జరగబోయేటువంటి భవిష్యత్ కాలాన్ని, ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు లుట్టులకారాన్ని ఉపయోగిస్తాము. వాటి యొక్క రూపం వచ్చేసి భ్రమిష్యతి భ్రమిష్యతః భ్రమిష్యంతి, భ్రమిష్యసి భ్రమిష్యథః భ్రమిష్యథ, భ్రమిష్యామి భ్రమిష్యావః భ్రమిష్యామః. ఈ రకంగా ఉంటుంది. లుట్టేమో రేపు ఎల్లుండి జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు భ్రమిత భ్రమితారో భ్రమితారాహ అని చెప్పాను. ఈ రోజు జరిగిపోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు, ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు భ్రమిష్యతి భ్రమిష్యతః భ్రమిష్యంతి అని చెప్పాను. అస్తు లట్ లిట్టు లుట్టు లిట్టు. తర్వాత లోట్ లకారం. లోట్ లకారం అంటే ఆజ్ఞ ఇవ్వడం కానీ ఆజ్ఞ తీసుకోవడం. ప్రథమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాం పెద్దలకు, మధ్యమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాం కానీ చిన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు, ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాము. అస్తు భ్రామ్యతు భ్రామ్యతాం భ్రామ్యంతు, భ్రామ్య భ్రామ్యతం
భ్రామ్యత, భ్రామ్యాని, భ్రామ్యావ, భ్రామ్యామ. ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ అదే విధంగా కలుపుకోవాలి. సహ భ్రామ్యతో అతడు తిరగాలి. త్వం భ్రామ్య నీవు తిరుగు. అహం భ్రామ్యాని నన్ను తిరగమంటావా. అలాగా ద్వివచనంలో బహువచనంలో కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ లంగ్ లకారం. ఇది లంగ్ లకారం ఎప్పుడు ఉపయోగిస్తాము? నిన్న మొన్న జరిగిపోయేటువంటి భూతకాలం చెప్పేటప్పుడు. నిన్న జరిగిపోయింది, మొన్న అంతకన్నా ముందు ఏదైనా తీసుకోవచ్చు. నిన్న మొన్న జరిగిపోయినటువంటి కాలం చెప్పేటప్పుడు లంగ్ లకారం ఉపయోగిస్తాము. ఎలా ఉంటుంది రూపము? అబ్రామ్యత్, అబ్రామ్యతాం, అబ్రామ్యన్, అబ్రామ్యః, అబ్రామ్యతం, అబ్రామ్యత, అబ్రామ్యం, అబ్రామ్యావ, అబ్రామ్యావ, అబ్రామ్యామ. ఈ రకంగా ఉంటుంది. లంగ్ తర్వాత లింగి లకారం. లింగి లకారం కూడా ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం అండి. పైన లోట్ లకారానికి ఏదైతే అర్థం చెప్పామో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే అర్థం ఉంటుంది. కాకపోతే అక్కడ రూపం మీద, ఇక్కడ రూపం మీద అదే తేడా. అర్థమైతే ఒకే విధంగా ఉంటుంది. బ్రాహ్మ్యేత్, బ్రాహ్మ్యేతాం, బ్రాహ్మ్యేయుః, బ్రాహ్మ్యేః, బ్రాహ్మ్యేతం, బ్రాహ్మ్యేత, బ్రాహ్మ్యేయం, బ్రాహ్మ్యేవ, బ్రాహ్మ్యేమ. ఇది విధిలింగం అండి. నెక్స్ట్ లింగ్ తర్వాత ఆశ్రిలింగ్. ఆశ్రిలింగం అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం దీన్ని ఉపయోగించాలి. ఎవరికైనా ఆశీర్వదించ, మీరు అందరూ తిరగవలసింది, మీరందరూ వెళ్ళవలసింది, అలాంటి అర్థంలో ఏమొస్తుంది? ఆశ్రిలింగంలో బ్రహ్మ్యాత్, బ్రహ్మ్యాస్తాం, బ్రహ్మ్యాసుః, బ్రహ్మ్యాః, బ్రహ్మ్యాస్తం, బ్రహ్మ్యాస్త, బ్రహ్మ్యాసం, బ్రహ్మ్యాస్వ, బ్రహ్మ్యాస్మ. ఈ రకంగా రూపం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆశ్రయించిన తర్వాత లుంగు లకారం అండి. ఇది లుంగు లకారం, ఇది కూడా భూతకాలం. కానీ ఏ భూతకాలము? ఈ రోజు జరిగిపోయినటువంటి భూతకాలం అండి. ఈ రోజు తీసుకోవాలి. ఈ రోజు జరిగిపోయినటువంటి కాలం చెప్పడం కోసం నేను ఎవరు అడిగారు. లంగ్ లకారం అంటే కేవలం నిన్న మొన్న జరిగిపోయిందే. ఈ రోజు జరిగిపోయిందంటే ఈ లకారం, లుంగు లకారం ఉపయోగించాలి. లుంగు లకారం, లుంగు లకారం ఎల్లప్పుడు ఈ రోజు జరిగిపోయినటువంటి భూతకాలం చెప్పేటప్పుడు లుంగు లకారాన్ని ఉపయోగించాలి. అభ్రమత్, అభ్రమతాం, అభ్రమన్, అభ్రమః, అభ్రమతం, అభ్రమత, అభ్రమం, అభ్రమావ, అభ్రమామ. అభ్రమత్, అభ్రమతాం, అభ్రమన్, అభ్రమః, అభ్రమతం, అభ్రమత, అభ్రమం, అభ్రమావ, అభ్రమామ. ఇది ఈరోజు జరిగినటువంటి భూతకాలం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. నెక్స్ట్ అంతిమ లకారం లింగు లకారం. లింగు లకారం ఇది హేతుమత్ భవిష్యత్ కాలం. అంటే కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. నువ్వు బాగా తిరిగి ఉంటే ఈరోజు అలసిపోయేవాడి కాదు. బాగా తిరిగావు కాబట్టి ఈరోజు అలసిపోయావు. నువ్వు బాగా తిరిగి ఉండకుండా ఉంటే ఈరోజు అలసిపోయేవాడివి కాదు. నువ్వు బాగా తిరగగా ఉండకుంటే ఈరోజు బాగా అలసిపోయేవాడివి కాదు. అలా అంటే వెళ్తున్నావు. అంటే కారణం చూపించి కారణం చెప్పడంలో ఏమొస్తుంది దీనికి? అభ్రమిష్యత్, అభ్రమిష్యత్, అభ్రమిష్యతాం, అభ్రమిష్యన్, అభ్రమిష్యః, అభ్రమిష్యతం, అభ్రమిష్యత, అభ్రమిష్యం, అభ్రమిష్యావ, అభ్రమిష్యామ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అభ్రమిష్యత్, అభ్రమిష్యతాం, అభ్రమిష్యన్, అభ్రమిష్యః, అభ్రమిష్యతం, అభ్రమిష్యత, అభ్రమిష్యం, అభ్రమిష్యావ, అభ్రమిష్యామ. ఈ రకంగా మనకు బ్రహ్మధాతుకి 10 లకారాలు ఉంటాయండి. మనము దీన్ని మనకు రాయడానికి ముందు, వాక్యాలు రాయడానికి ముందు ఇవి కూడా బాగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దీన్ని ఉపయోగించి 10 లకారాలు కూడా వాక్యాలు మనం చెప్పలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ 10 లకారాలను ఉపయోగించి మనం ఒక్కొక్కరికి ఒక వాక్యం విడిగా సొంతంగా రాయవచ్చు. వీలైన వాళ్ళు
ప్రయత్నం చేయండి. అక్కడ నేను పూర్తిగా 10 వాక్యాలు క్రమంగా చెప్పలేదు, కొన్ని చెప్పాను. ఏదైనా ప్రయత్నం చేయండి. ఓకే, అందరు రాసి ఉంటేనే 10 వాక్యాలు. ఏదైనా ఒకరి దగ్గర అడుగుతాను, వారు ఆ వాక్యాలు చదివితేనే మనం ఇక్కడ అందరికీ తెలుస్తుంది. ఓకే అండి, అస్తు. నెక్స్ట్ పాఠం రేపు మొదలు పెట్టుకుందామండి. గత పాఠంలో ఉండే సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఆన్సర్ రాసుకోవచ్చండి. వాటి యొక్క ఆన్సర్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ పాఠం, కొత్త పాఠం మొదలు పెట్టుకుందాం. అస్తు. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదः మహోదయ. నమో నమః. ధన్యవాద మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.